ఆరాధ్య విషయంలో అయితే ఇంకా అవని తను స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పనిందని అక్షయ్ కూడా అయితే ఇంట్లో అందరూ ముందు అన్నం తింటూ నాకు అసలుకి అక్కడ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేదమ్మా, కానీ అందులో అవనీతో వెళ్ళాలంటే ఇంకా అసహ్యంగా ఉంది, కానీ నా కూతురు కోసం మాత్రం నేను వెళ్ళాలనుకుంటున్నానంటే ఇంకా పల్లవి అయితే ఎందుకు బావగారు మీరు తను అంత అసహ్యంగా అనుకుంటున్నప్పుడు తనకి అవని అక్కకి విడాకులు ఇచ్చేసేవచ్చు కదా, ఎందుకు మీకు ఈ బాధలు, అప్పుడు ఆరాధ్య కూడా తనని అమ్మ అని చెప్పని అనుకోదు కదా అని చెప్పని సలహా ఇస్తుంది. ఆ సలహా అయితే ఇంకా కమల్ అయితే విన్న తర్వాత ముందు మా అవని వదినకు కాదు ఇవ్వాల్సింది విడాకులు, నేను ఇచ్చేస్తాను నీకు, ఏది పడితే అది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేవంటే నేను ఇచ్చేస్తాను నీకు అని చెప్పని తన్ని బెదిరిస్తాడు. అప్పుడు ఇంకా శ్రేయ అయితే పల్లవి దగ్గరకు వచ్చి నువ్వేదో అవని అక్కడిని శాశ్వతంగా ఇంటికి రానికుండా చేస్తావనుకుంటే నువ్వు ఏం చేయలేవు అని చెప్పి నాకు అర్థమైపోయింది, నీది అన్ని బిల్డప్ మాటలు తప్పక ఏమీ లేదంటే అప్పుడు ఇంక చిట్టుకేసి శ్రేయని నేను ఏం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు, అవనిని అక్షయ్ని విడగొట్టే తీరుతానని చెప్పని అయితే తనతో ఛాలెంజ్ చేస్తుంది. ఇంకా ఉదయం కల్లా అయితే ఇంకా అవని వాళ్ళు అందరూ ఆరాధ్యని తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అక్షయ్ కూడా అయితే వాళ్ళ కుటుంబంతో వచ్చేసి ఇంకా స్కూల్ దగ్గరకు అయితే ఇంకా ఆరాధ్య అయితే పోయి వాళ్ళ నాన్న పట్టుకొని అప్పుడు ఇంకొక చేయి ఎత్తి అవనికి ఇస్తుంది, రామ్మ నువ్వు కూడా అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్కి మా అమ్మ మా నాన్నతో వస్తానని చెప్పని మీతో బెట్ కాసాను కదా, అదిగోండి మా అమ్మ మా నాన్నని తీసుకొనే వచ్చాను నేనని చెప్పని వాళ్ళకైతే చూపిస్తుంది. అప్పుడు ఆ పిల్లకాయలందరూ మీ అమ్మ మీ నాన్న భలే ఉన్నారు, సూపర్ కప్పులు అని చెప్పని అంటూ ఉంటే ఆరాధ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నన్ను మిమ్మల్ని ఇద్దరిని మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగున్నారంటున్నానా అమ్మ అని చెప్పనేటప్పటికీ ఇంకా అవని ఇంకా పక్కన నిలబడుకుందని అక్షయ్ అయితే ఒళ్ళు మండిపోతున్నా ఇంకా అవని అయితే మాత్రం తనని ఎప్పుడు ప్రేమగానే చూస్తూ ఉంటుంది. అక్క ఎందుకు బావ అంతగా ఇసుకించుకుంటా ఉంటున్నా కానీ ఎందుకు నువ్వు బావనే కావాలనుకుంటున్నావంటే అదే తాళిబంధం అంటే అని చెప్పిన భర్తకైతే చెప్తుంది.